ఈ లాక్డౌన్ 2 ఇయర్స్ ఏదైతే లాక్ అయినామో మనం ఒక 6 మంత్స్ అయితే కంప్లీట్లీ లాక్డౌన్. అవును. అందరికి పొట్టొచ్చింది. అందరూ తినడం, పడుకోవడం, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉండేది కాదు. బయటికి వెళ్ళాలంటే బయటికి వెళ్తే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉండేదేమో, పోలీసు వాళ్ళు కొట్టడం అలా ఇలా తప్ప అక్కడ ఆ ట్రామా ఏదైతే ఉందో లేదా అప్పుడు అదైతే ఫిజికల్ షేప్ అనేది మనం మిస్ అయినాము. ఆ తర్వాత నుంచి ఇప్పటికీ అది అలానే కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు, యంగ్స్టర్స్ కూడా. లైక్ వీళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? హౌ దే కెన్ గెట్ మోటివేటెడ్ ఇంటూ గెటింగ్ ఇంటూ ఫిట్నెస్? యాక్చువల్లీ కొంచెం వైస్ వర్సా అయింది ఇన్ రియాలిటీ. 2 కేసెస్ అయ్యాయి. ఒకటి ఏంటి మీరు చెప్పినట్టు అంటే ఇంకేం చేయకుండా ఉన్న వాళ్ళు, ఇంకోటి ఏంటి చాలా యూట్యూబ్లోని ఇన్స్టాగ్రామ్లోని రెసిస్టెన్స్ బ్యాండ్ హోమ్ వర్కౌట్స్ అన్ని చూసి ఇంకా వాళ్ళకి ఎలానో బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు, ఫుడ్ కూడా మనకి చాలా లిమిటెడ్ దొరికేది. సో దొరకడం వల్ల ఇంకో కేసు ఏంటి, ఫిట్నెస్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేశారు. నిజం చెప్పాలంటే నాకు హోమ్ వర్కౌట్స్ తో 1-2 years చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ వచ్చాయి. సో ఈ ఒక్క కేసు ఉంది. కాకపోతే వీళ్ళేమైంది, ఒక క్లోజ్డ్ స్పేస్ లో మనం బయటకు వెళ్ళకూడదు, కనీసం రోడ్ మీద కూడా వెళ్ళించేవారు కాదు. సో దానివల్ల ఒక్కసారి లాక్డౌన్ ఓపెన్ అయ్యాక పెరిగిన వాళ్ళు ఎక్కువ, లాక్డౌన్ లో పెరిగిన వాళ్ళ కన్నా. సో లాక్డౌన్ లో ఏంటి మొత్తం రెస్ట్రిక్టివ్ స్పేస్, ఫుడ్ దొరకట్లేదు, వాళ్ళు ఎక్సెస్ తిందామన్నా ఆప్షన్ లేదు. అండ్ ఇంకోటి బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్. అందరికి వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలంటే వాళ్ళకి బర్డెన్ అనిపిస్తుంది. ఇప్పుడు హైబ్రిడ్ మోడల్స్ అంతా వచ్చేసాయి. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఏమైంది, పోస్ట్ లాక్డౌన్ ఫుడ్ అవైలబిలిటీ పెరిగింది, ఆప్షన్స్ ఎక్కువ అయ్యాయి. ఇప్పుడు ఇంట్లో ఉన్నాం మనం, కిచెన్ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, ఫ్రిడ్జ్ లో ఫుల్ స్టాక్ అప్ చేసి ఉంచుతాం. బీయింగ్ ఇండియన్స్ మనం ఏం చేస్తాం, మొత్తం ఫుడ్ ని కొంచెం ఎక్కువ రోజులకే కొంటాం, మనం ఏ రోజు రోజు ఏం తెచ్చుకోం. సో ఇప్పుడు మనమే మాట్లాడుతున్నాం, నాకు వెళ్ళి తినాలనిపించింది, ఐ కెన్ గో అండ్ గెట్ ఇట్ బ్రేక్ లో కూడా. సో ఆ యాక్సెస్ పెరిగిపోవడం వల్ల జనాలు అనేది పెరగడం స్టార్ట్ అయింది. అంటే పోస్ట్ లాక్డౌన్ ఇంకా ఎక్కువ పెరగడం, వెయిట్ అనేది స్టార్ట్ అయింది. కాకపోతే అట్ ద సేమ్ టైం ఏంటి, కోవిడ్ వల్ల లంగ్ ఇష్యూస్, డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చి, సో ఇవన్నీ అయ్యాక ఇప్పుడు వాళ్ళకి ఓన్లీ మోటివేటింగ్ ఫ్యాక్టర్ నిజం చెప్పాలి అంటే హెల్త్. అందుకే నేను ఇప్పుడు ఒక పర్సన్ వెయిట్ కోసం పోస్ట్ కోవిడ్ ట్రైన్ చేయడం మానేశాను. హెల్త్ ఈజ్ అ బిగ్గర్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఇప్పుడు వెయిట్ తగ్గాలని మన అందరికీ ఉంటుంది, ఎవరం వెయిట్ తగ్గాం. అదే హెల్త్ మీదకి వస్తే 150 కేజెస్ 140 కేజెస్ ఉన్న వాళ్ళు కూడా తగ్గుతారు. సో హెల్త్ ఈజ్ ద బిగ్గెస్ట్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ నేను చూసింది. అందుకే నాకు వచ్చే ప్రతి క్లయింట్, నాతో మాట్లాడే ప్రతి పర్సన్ కి వెళ్ళి హెల్త్ రిపోర్ట్స్ చేయించుకోని చెప్తాను అనమాట. సో హెల్త్ చూసినప్పుడు మీకు ఇంకో ఆప్షన్ ఉండదు, చేయాల్సిందే.